అప్లికేషన్ మనీని వేస్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే మనం వేసేయచ్చు అంటే వేయచ్చు, కానీ మీకన్నా బెస్ట్ ప్రిఫరెన్స్ ఖచ్చితంగా అదే సెలెక్ట్ అవుద్ది. అది వేయాలా వద్దా అని అంటే వేరియస్ క్రైటీరియాస్ ఉంటాయి. అంటే మీ ప్రొఫైల్ బాగుండి, రీసెర్చ్ పేపర్ ఉంది, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెషన్ని, జర్మన్ లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ ఉందంటే ఇన్ని క్రైటీరియాస్ అన్ని కన్సిడర్ చేసుకొని ఏ దానికి ఇప్పుడు మన దగ్గర పాస్ట్ స్టూడెంట్ డేటా ఉంది, దేనికి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది మనం చెప్పగలం. సో మీరు అప్లికేషన్ మనీని ఇలా వేస్ట్ చేసుకోవడం కన్నా ప్రాపర్ మెంటర్ దగ్గర మీరు గైడ్లైన్స్ తీసుకుంటే ఇక్కడ సేవ్ చేయొచ్చు. అండ్ కొంతమంది 7th సెమిస్టర్ ఉన్న అన్ని యూనివర్సిటీస్ అక్కడ డిస్ప్లేలో ఏం పెట్టరు. అంటే యూనివర్సిటీ రిక్వైర్మెంట్లో మీరు 7th సెమిస్టర్తోనే అన్నిటికీ ఎలిజిబుల్ అని పెట్టరు. ఒరిజినల్ డిగ్రీ ఉంటేనే కొన్నిటికి వేయమని చెప్తారు, కొన్నిటికి 7th కన్సిడర్ చేస్తారు, కొన్నిటికి కన్సిడర్ చేయరు. సో ప్రతి యూనివర్సిటీకి 7th అప్లై చేస్తే ఏమవుతుంది అంటే రిజెక్షన్స్ కూడా వస్తాయి. అది యూనివర్సిటీ సైట్లో డిస్ప్లే చేయరు. సో అప్లికేషన్స్ మనీ వేస్ట్ చేసుకోకుండా ఉండాలి, మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి అని అంటే ఒకటి పాస్ డేటా ఉన్న వాళ్ళతో కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు ఆ గైడ్లైన్స్ ఇస్తారు. అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ప్రొఫైల్ ఎవాల్యుయేషన్లో మీది కనుక చాలా బాగుంది మీ ప్రొఫైల్ అనుకుంటే అప్పుడు ఆ మనీని రిస్క్ చేయడంలో తప్పలేదు. జస్ట్ ఆ క్రైటీరియా మీట్ అయింది మనం వేస్తున్నాం అని అంటే అది డిపెండ్స్ అపాన్ ది స్టూడెంట్ టు మేక్ ఎ డెసిషన్. ఈ పాయింట్ ఎందుకు చెప్పామంటే మీరు ఒక 10 అప్లికేషన్స్ మనీ వేస్ట్ చేశారు ఎగ్జాంపుల్కి, మీకు రిజెక్షన్ కాకముందే మీరు ప్రాపర్గా డెసిషన్ చేయకుండానే మీకు కొన్ని అప్లికేషన్స్ వేస్ట్ అయిపోయాయి. సో మీరు ఓన్గా చేసుకోవాలి అని అన్నా సరే ప్రాపర్ ఫౌండేషన్ మీరు మినిమం 1.5 year దాని మీద వర్క్ చేయండి. 3-1 నుంచి మీరు నేను జర్మనీకి నా ఓన్గా చేసుకోవాలి అని అనుకుంటే వర్క్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో దట్ యూ కెన్ మినిమైజ్ ది ఎర్రర్స్. లేదు నేను లైఫ్లో ప్రాపర్ గైడ్లైన్స్ తీసుకోవాలి, నేను జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, వేరే వాటి మీద ఫోకస్ చేయాలి అని అనుకుంటే ఇట్స్ మై మాస్టర్స్ లాంటి మెంటర్ని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ 1-on-1 తీసుకొని అండ్ అడ్మిషన్ ప్రాసెస్ కూడా ఇట్స్ మై మాస్టర్స్ ద్వారా చేసుకోవచ్చు. పాటు